బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం అటు బాప్టిస్ట్ చర్చిలో ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు చర్చిలోనే డెడ్ బాడీ ఉండనుంది. అనంతరం బాప్టిస్ట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పాస్టర్ ప్రవీణ్ ను కడసారి చూసేందుకు అభిమానులు, క్రైస్తవ సోదరులు భారీగా తరలివస్తున్నారు. ప్రవీణ్ అంత్యక్రియలకు క్రిస్టియన్ సంఘాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తునకు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అటు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వద్ద ఆందోళనకు దిగాయి క్రైస్తవ సంఘాలు. రైట్, ఇక సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నుండి అటు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ అశోక్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున కడసారి ప్రవీణ్ పగడాలని చూసేందుకు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు జనం తరలి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ పగడాల గారి పిఏ పర్సనల్ అసిస్టెంట్ స్వర్ణలత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది ఆయన ఇలా చనిపోయారని? నాకైతే అంటే సోమవారం 9:30 కల్లా తెలిసింది. యాక్చువల్లీ ఈ సిలువ ధ్యానాలు అంటే గుడ్ ఫ్రైడే టైం కదా, 45 దినాల మీద ఉపన్యాసాలు నాకు రోజు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు. సో మంగళవారం సంబంధించినవి నాకు పంపించలేదు. ఏంటన్నా నాకు వాయిస్లు పంపించలేదన్న ఒక మెసేజ్ నేను వాట్సాప్ చేశాను. యాక్చువల్లీ అన్నది ఎప్పుడు నెట్ ఆఫ్ పెట్టరు, ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. సింగిల్ టిక్ వచ్చింది. ఏంటి సింగిల్ టిక్ వచ్చింది అనేసరికి యాక్చువల్లీ ఆ టైంకి నేను రక్షణ టీవీ యాంకర్ వేరే అక్క ఉన్నారు, అక్క నేను కాన్లో ఉన్నాం. అన్నది ఇలాగా నెట్ ఆఫ్ ఉందక్క, ఒకసారి మీరు నార్మల్ కాల్ చేసి చూడండి అంటే నార్మల్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. యాక్చువల్లీ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఎంత లాంగ్ జర్నీ చేయని ఫోన్ అవైలబిలిటీ ఉంటారు, ఎవరు చేసినా రెస్పాండ్ అయ్యి ఇలా జర్నీలో ఉన్నాను, ట్రావెల్లో ఉన్నాను చెప్పేనే పెట్టేస్తారు, కానీ అస్సలు అవైలబిలిటీ లేకుండా అయితే ప్రవర్తించరు. అండ్ మేము ఆ కాల్లో ఇద్దరు కాన్వర్జేషన్ జరుగుతుంటాను, కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు వచ్చేస్తున్నాయి, సో సాడ్ ప్రవీణ్ పగడాల సార్ అని చెప్పి. మాకు అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ వైఫ్కి రెస్పాండ్ అయితే వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ వైఫ్ ఫోన్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇలా యాక్సిడెంట్ ఫోన్ పెట్టేశారు. పాస్టర్ గారు సో నేను న్యూస్ తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నారండి? యాక్చువల్లీ అన్న నాకు 5 ఏళ్ళుగా పరిచయం. మేము వేరే ప్రోగ్రామ్ చేసినప్పటికీ పిఏగా నేను జాయిన్ అయింది 3 నెలల బట్టి. అంటే ఎంటైర్ ప్రవీణ్ పగడాల గారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరే చూస్తారా? అంతా నేనే చూస్తాను. ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ఆయన షెడ్యూల్, ఏ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేట్స్ ఫిక్స్ చేయాలన్నది నేనే చూస్తాను. బేసిక్గా అసలు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారండి ఈ మొన్న యాక్సిడెంట్ జరిగిన రోజు? యాక్చువల్లీ కొన్ని ప్రోగ్రామ్స్ నాకు కూడా చెప్పరు, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు. ఆ రోజు మండే మార్నింగ్ కొవ్వూరులో వేరే చర్చ్లో అటెండ్ అవ్వాలి. యాక్చువల్లీ అది అటెండ్ అయ్యారు కూడా, అక్కడ నుండి అటెండ్ అయ్యి రాజమండ్రి స్టార్ట్ అయ్యారు. సో 28th, 27th మార్కొండపాడులో వేరే మినిస్ట్రీ వాళ్ళు స్పీకర్గా ఇన్వైట్ చేశారు వాళ్ళు. సో దానికోసం ఆయన వెళ్ళారు. నేను అప్పటికన్నా ఇంకా 2 days టైం ఉంది కదన్నా, ఎందుకంటే యాక్చువల్లీ అన్నకు అక్కడ డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఉంది. సో నేను పిల్లలతో 2 రోజులు వాళ్ళకి టీచింగ్తో స్పెండ్ చేశాక నేను అవి పార్టిసిపేట్ చేసి అప్పుడు వస్తాను రా. బేసిక్గా ఇంత పెద్ద పాస్టర్ గారు, ఇంత లిస్ట్ ఆయన, ఇంత పాపులర్ ఆయన కారు వాడకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎందుకు వాడుతున్నారు? యాక్చువల్లీ అన్న ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బై ఫ్లైట్ వెళ్ళిపోతారు, లేకపోతే కారు. ఒక్కొక్కసారి వాళ్ళ స్టాఫ్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆయన తీసుకెళ్తూ ఉంటారు, లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటంటే ఏప్రిల్ అంతా షెడ్యూల్ అంతా రాజమండ్రి ప్రాంతంలోనే ఉంది ఆయనకి. మొత్తం మీటింగ్స్ అన్నీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. సో నాకు లోకల్గా వెహికల్ ఉంటే యూజ్ అవుతుంది వెళ్ళి రావడానికి అని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళడం జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వడం ఆయన 2 వీలర్ మీదే స్టార్ట్ అయ్యారు. ఓకే, ఎన్ని కిలోమీటర్లు హైదరాబాద్? అంటే బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టం ఆయనకి? బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అంటే చాలా టైం తీసుకుంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది, అలసిపోతారు ఆయన. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగం ఉంటుంది,
అయినా కూడా బైక్ మీద వెళ్తారా? లేదు అలా అని చేయరు. కాకపోతే ఈసారి ఆయన 2 వీలర్ వాడడానికి కారణం ఏప్రిల్ అంతా అక్కడ షెడ్యూల్ ఉంది. సో 2 వీలర్ ఉంటే లోకల్గా తిరగడానికి బాగుంటుంది అనే ఒక కారణంతో ఆయన 2 వీలర్ వేసుకెళ్ళడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు బేసిక్గా హైదరాబాద్లోనే ఉంటారండి. అవును, ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఉంటాయి. అప్పుడప్పుడు అటు వెళ్ళొస్తుంటారా? ప్రోగ్రామ్స్ ఉంటేనే వెళ్తారు. అండ్ అన్ని రాజమండ్రి పక్క ఏదో విలేజ్లో, సో అక్కడికి వీక్లీ వన్స్ వెళ్తారు. చెప్పేసి వస్తూ ఉంటారు. ఓకే అండి. హైదరాబాద్లో ప్రోగ్రామ్ అంటే అక్కడికి ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు? జస్ట్ నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసి నేను ఆయనకి చెప్తా ఉంటాను తప్పితే ఆయన వెనక నేను వెళ్ళను. అంటే మీరు ఆయనతో పిఏ అంటే పక్కనే ఉంటారండి ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా మీతో అనేవారు, షేర్ చేసుకునేవారు ఇట్లా నాకు బెదిరింపులు వస్తున్నాయని కానీ, లేకపోతే ఇట్లా చాలామంది నన్ను చంపేస్తానంటున్నారు? యాక్చువల్లీ చాలాసార్లు అన్నారు. యాక్చువల్లీ నాకు కాల్స్ వచ్చాయి, నాకు పలానా థ్రెట్ కాల్స్ వస్తున్నాయి. సో నువ్వు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావు, వైఎస్ఆర్సీపీలో ఉన్నావు నువ్వు, కాబట్టి నువ్వు నా దగ్గర పని చేస్తే నీకు కూడా థ్రెట్ ఉంటుంది. సో నువ్వు నా మనిషివి, నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, నీ ప్రొఫైల్ చాలా హైడ్ ఉండాలి అని నాకు చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఓకే, అంటే ఫోన్ నెంబర్స్ కూడా చూపించేవారు? ఈ నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు అంటే ఏ రకమైన బెదిరింపులు అండి? అంటే ఒక అంశం మీద వాదన జరిగిందనుకో, నువ్వు ఇలా మాట్లాడు, ఈ ప్రాంతంలో నిన్ను లేపేస్తాంరా, నీ తల తీసేస్తాంరా, నీ నాలుగు కోసేస్తాంరా, ఈ విధమైన బెదిరింపులు. అంటే ఆయన పాస్టర్ ప్రవీణ్ గారికి వ్యక్తిగత అన్న ఎంత సామాజికంగా ఎంత యాక్టివ్గా ఉన్నా కుటుంబాన్ని మాత్రం లోకానికి చూపించడానికి అసలు ముందుకు రారు. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన భార్య పేరు కానీ తల్లి పేరు కానీ పిల్లలు చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు. ఆయన మరణానంతరం కూడా మేము అది పాటిస్తాం. అన్న భార్య తల్లి ఉన్నారు, తల్లి బతికే ఉన్నారు. అన్నకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలండి. అంటే వాళ్ళు కూడా దీనిలోనే ఉన్నారంటే, ఐ మీన్ ఇప్పుడు ఆయన చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఉన్నారు, లేకపోతే వేరే? చదువుకుంటున్నారు. పెద్ద పాప చదువుకుంటుంది, రెండో పాప ఇంకా చాలా చిన్నది. ఓకే. అంటే మీకు ప్రవీణ్ గారికి అంటే పిఏ అంటే ఇప్పుడు పక్కనే ఉంటారు, ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు, నిత్యం ఏదున్నా కూడా మీతో ఆయన షేర్ చేసుకుని ఉంటారు. ప్రవీణ్ పగడాల గారికి మీకు ఉన్న అనుబంధం అండి ఎట్లాంటి, ఆయన మీతో ఎలా ఉండేవారు? యాక్చువల్లీ అన్న నాకు 2021 నుండి పరిచయం. సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం అయిన వ్యక్తి. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాము. పర్సనల్గా కలిసి చాలా తక్కువ, కాకపోతే వేరే అంశాల మీద ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ వేరే మీటింగ్స్లో కలిసినప్పుడు పలకరించుకోవడం అలా జరిగేది. వేరే అక్క ద్వారా నేను ఆయనకి కొంచెం దగ్గర అయ్యి నా స్పిరిచువల్ లైఫ్ అంతా ఆయనకి నచ్చి, నువ్వు నా దగ్గర వర్క్ చేయరా, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ నువ్వు రన్ చేయి, నా పర్సనల్ అసిస్టెంట్గా నువ్వు ఉండు అని చెప్పి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంత థ్రెట్, ఇంత భయంకరమైన బైక్ కదా చెప్పలేదా?